శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న హైదరాబాద్ కు రానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి షెడ్యూల్ ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. రాష్ట్ర పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న రానున్న రాష్ట్రపతి నగరంలో 5 రోజుల పాటు ఉండనున్నారు. ఈ 5 రోజులు వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొనున్నారు. ఈ నెల 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్న రాష్ట్రపతి 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. డిసెంబర్ 21న వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం, తేనీటి విందు. 22న ఉదయం రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు దావోస్ లో జరగనున్న ఎకనామిక్ ఫోరం సదస్సుకి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ వెళ్లనున్నారు. అయితే దావోస్ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కూడా సీఎం కలిసే అవకాశాలున్నాయి. ఏపీకి కావలసిన పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల 3.0 పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లను పంపిణీ కార్యక్రమం కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంతం నానాజీ మహిళలకు గ్యాస్ స్టవ్, సిలిండర్లను అందజేశారు. ఉజ్వల పథకం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ ఇంధనంతో కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గుతున్నాయని, ఇంధన వ్యయ భారం తగ్గుతుందని అధికారులు వివరించారు. తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి పాలనకు జేజేలు పలుకుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై ఛార్జ్ షీట్ అని 40 పేజీల అబద్దాలను బీఆర్ఎస్ అచ్చువేసిందన్న ఆయన, బీఆర్ఎస్ నేరాలపై ప్రజలు ఛార్జ్ షీట్ వేసి జీవిత ఖైదు విధించారని కౌంటర్ ఇచ్చారు. ప్రజలు విధించిన శిక్షకు కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజలు శిక్ష విధించినా సిగ్గు లేకుండా ఛార్జ్ షీట్ అని బీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నారన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోకుండా అహంకారం ప్రదర్శిస్తే తెలంగాణ నుంచి కనుమరుగవుతారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలోని గంగమ్మ ఆలయ ఈవోని చోరీకి పాల్పడిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది దేవాదాయ శాఖ. అలాగే వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. అమ్మవారికి చెందిన 5 కిలోల వెండి ఆభరణాలు, ఖరీదైన చీరలను చోరీ చేస్తూ ఆలయ ఈవో పట్టుబడ్డాడు. గ్లోబల్ సమ్మిట్ ఫుట్బాల్ అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10,000 కోట్ల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హిమాయత్ నగర్ వై జంక్షన్ లో విద్యార్థులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలకటమాడుతుందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంట్రాక్టర్లుగా అవతరమెత్తిన మంత్రులకు కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బకాయి ఫీజులు చెల్లించకుండా వివక్ష చూపుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయని నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నగరంలో పట్టపగలే అల్లరి మూకలు హత్యలకు తెగబడుతూ చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో ఘోరాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ తెలిపారు. నెల్లూరు నగరం శాంతియుతంగా మారాలని వైసీపీ మొదటి నుంచి పోరాటం చేస్తుందన్నారు. కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్న ఎమ్మెల్సీ వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై పెట్టిన రౌడీ షీట్ను ఎత్తివేయాలని జిల్లా ఎస్పీని కోరారు. దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో నగరంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. సీఎం రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే సీఎం ఏర్పాట్లను ఓయూ వైస్ ఛాన్సలర్ పరిశీలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాజ్పేయి ఉద్రిక్తతకు దారితీసిన వాజ్పేయి విగ్రహ స్థాపన వివాదానికి దారితీసింది.
పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ కు వాజ్పేయి పేరు పెట్టాలని బీజేపీ నిర్ణయించగా దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్లో వాజ్పేయి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు. టీడీపీ నేతల ఆందోళన చేస్తుండగానే వాజ్పేయి విగ్రహ స్థాపన చేశారు బీజేపీ నేతలు. దీనికి ప్రతిగా అక్కడకు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేందుకు ప్రయత్నించారు టీడీపీ నేతలు. ఇరు పార్టీల పోటాపోటీ ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను నియంత్రించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని వైసీపీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టడికి యత్నించింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే 7,800 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి సంఘం కోరింది. నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే అందరికీ సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు అందించామన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం సేవాలాల్ తాండాలో సర్పంచ్, ఉప సర్పంచ్లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవమైన అభ్యర్థులను కలిసి అభినందించారు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. గ్రామ అభివృద్ధి కోసం 5 లక్షల సీడీఎఫ్ ఫండ్ అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ఏకగ్రీవమైన అన్ని గ్రామాల్లో 5 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మొదటి విడత ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఎన్నికల ప్రచారం జోరు పెంచారు సర్పంచ్ అభ్యర్థులు. తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణంలో కాడిద్దుల రథంతో వినూత్నంగా ప్రచారం చేపట్టారు సర్పంచ్ అభ్యర్థి ఆది వనిత వేణుగోపాల్. మరో సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మరో సర్పంచ్ అభ్యర్థి ఏలుముల మహేశ్వరి దేవరాజు అంటున్నారు. ఏది ఏమైనా ఓట్ల కోసం అభ్యర్థులు పడరాని పాటలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 85 గ్రామాలకు గాను 9 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కావడంతో 76 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఆయా మండలాల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. 1,05,003 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో అధికారులు ఓటు హక్కు కల్పించారు. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీ ఓటరు జాబితాలో చనిపోయిన ఓటర్ల పేర్లు ఉండడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మొత్తం 12 వార్డుల్లో 80కి పైగా చనిపోయిన వారి పేర్లు ఉన్నాయి. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని సర్పంచ్ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చనిపోయిన వారి ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఆడబిడ్డ పుడితే ఆ పాప పేరిట 10,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఇటిక్యాల రాజు తెలిపారు. అలాగే మిడ్ మానేరులో నష్టపోయిన బాధితులకు 107 ఇండ్ల ప్యాకేజ్ ఇప్పిస్తానని, గ్రామంలో సీసీ రోడ్లు, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మరికొందరు గ్రామాల్లో దేవాలయాలకు, కుల సంఘాలకు స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఒకరికి మించి మరొకరు ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో పీఎస్సీఎస్ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. దీర్ఘకాలిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చోడవరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 36 జీవోను అమలు పరిచి గత 5 ఏళ్ల వరకు పెండింగ్ లో ఉన్న వేతనాన్ని సవరించి మధ్యంతర భృతి కల్పించాలని ప్రభుత్వాన్ని జిల్లా ఉపాధ్యక్షులు బాబీ కోరారు. సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వయోపరిమితిని 62 సంవత్సరాలకు చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోని యూనియన్ బ్యాంక్ వద్ద ధర్నాకు దిగారు ప్రజలు. 35 గ్రూపులకు యానిమేటర్ గా ఉన్న సుధా తమను మోసం చేసిందని ఆందోళనకు దిగారు. సుమారు 55 లక్షల రూపాయల వరకు బ్యాంకు తమను మోసం చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. యానిమేటర్ సుధా గ్రూప్ సభ్యులకు తెలియకుండా లక్షలాది రూపాయలు పలువురి ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయించినట్లుగా గుర్తించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి కట్టడికి కూటమి ప్రభుత్వం వినూత్నంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో ఆదేశాలతో మురుగునీరు కట్టడికి గృహ సముదాయాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇంట్లో ఉన్న మురుగునీరు రహదారిపైకి రాకుండా ఒక పైప్ లైన్ ద్వారా ఈ మ్యాజిక్ డ్రైన్లోకి వచ్చేటట్లు ఈ పనులు చేపట్టినట్లు చింతూరు ఏపీఓ శ్యామరాజ్ తెలిపారు. సిమెంట్ డ్రైన్లతో పోల్చితే ఈ ఖర్చు చాలా తక్కువని చెప్పారు. సికింద్రాబాద్ కార్ఖానాలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. 13 మంది ముఠా సభ్యులు ఈ కేసులో ఉన్నారని, 23 తులాల బంగారం, 95,000 నగదు చోరీ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. 73 గ్రాముల బంగారం, 43,000 నగదు స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటి వరకు ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేస్తామని, మరో 8 మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. కోటుపేట వీధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. దాదాపు 30 తులాల బంగారం, 1,00,000 నగదు చోరీ చేశారు దుండగులు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 6న తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు వారి స్వగ్రామాలకు చేరుకున్నాయి. అయ్యప్ప దర్శనం అనంతరం రామేశ్వరం వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గానికి చెందిన 5గురు అయ్యప్ప భక్తులు మరణించారు. అయ్యప్ప భక్తుల అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మృతులకు నివాళులర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాంకిన గ్రామానికి చెందిన బక్కయ్యకు మంత్రాలు వస్తాయనే నెపంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు 12 రోజుల కిందట దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బక్కయ్య వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు పలిమిల పిఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూనవరం రోడ్లో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు కూనవరం నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ఓ వాహనం పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వాహనాన్ని వెంబడించారు. వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేసి పోలీసులు నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారని గుర్తించారు. కోటికి పైగా విలువ చేసే 222 కేజీల గంజాయితో పాటు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన కాకర అప్పారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూపాలపట్నంలో అంబేద్కర్ బొమ్మ వద్ద రాజబాబు, అతని సోదరుడు నాగేశ్వరరావు అప్పారావుతో వాగ్వాదానికి దిగారని, ఈ నేపథ్యంలోనే అప్పారావు ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా జగంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నటుడు హీరో ఆది. ప్రమోషన్స్ లో భాగంగా భీమవరం వచ్చిన శంభాల చిత్ర యూనిట్ మావుల్లమ్మను దర్శించుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగిందని, ఈ నెల 25న శంభాల మూవీ రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి బ్రేక్ దర్శనం సమయంలో టీడీపీ ప్రభుత్వ విప్ గణబాబు, వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదాశీర్వచనం అందించిన అర్చకులు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామ పునర్వసు రామదీక్షలు అత్యంత భక్తి శ్రద్ధలతో విరమించారు రామభక్తులు. 21 రోజుల పాటు రామదీక్షలు చేపట్టిన భక్తులు గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారి ఇరుముళ్లతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఏఈఓ స్వామివారి పాదుకలను శిరస్సున ధరించి మేళతాళాలతో రామనామ స్మరణలతో ఆలయ గిరి ప్రదక్షిణ చేస్తారు. అనంతరం బేడ మండపంలోని స్వామివారి కళ్యాణ వేడుకలో రామదీక్షలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇరుముడులు స్వామివారికి సమర్పించి దీక్షలను విరమించారు.